హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటల రుచులు. ఈరోజు నేను మీకోసం పానీపూరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం దాంట్లో స్టఫ్ చేసుకున్న కర్రీ, అదేవిధంగా రసం కూడా కొన్ని టిప్స్ కనుక పాటించినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ముందుగా బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1.5 కప్పు తీసుకున్నాను. 1.5 కప్పు ఉప్మా రవ్వకి 1/4 కప్పు వరకు మైదా పడుతుందండి. ఇప్పుడు దీంతో పాటే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని పల్చగా పిండి ముద్దలాగా చేసుకుందామండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది రెడీ అవ్వాలండి మనకి, కాస్త పల్చగా. ఎందుకంటే రవ్వ ఎక్కువ నీళ్లు పీల్చుకుంటుంది కాబట్టి కాస్త పల్చగానే ఉండాలి. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ పెట్టేసి ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది తడి క్లాత్ అండి. ఒక అరగంట తర్వాత మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్గా అయింది. మనం వేసుకున్న రవ్వ కూడా బాగా నానిందండి. ఇప్పుడు దీన్ని మరో 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీలో ఒత్తుకోవాలండి. ఈ చపాతీలు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉన్నట్లయితే సరిపోతుందండి. మీరు కట్టర్ కానీ లేదా ఏదైనా ఒక చిన్న గ్లాస్ కానీ బాక్స్ కానీ తీసుకుని ఇలా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పూరి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని మనం వీటిని కాల్చేంత వరకు వీటిపైన తడిగుడ్డ పెట్టి ఉంచుకోవాలండి. ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్లో మనం చేసుకున్న పానీపూరీని వేసుకుని చక్కగా కాల్చుకుందాం. వీటిని కనుక ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే చక్కగా పొంగుతాయండి. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా చేసుకుని ఒక 2 గంటల పాటు వీటిని అలా వదిలేయాలండి. ఈలోపు మనం దాంట్లో కావాల్సిన రసాన్ని తయారు చేసుకుందాం. దానికోసం 1 కప్పు పుదీనాని నేను ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. అలాగే దాంట్లోనే ఒక చిన్న కట్ట కొత్తిమీరండి, ఇది కూడా 1 కప్పు ఉంటుంది అప్రాక్సిమేట్గా. దాంట్లోనే కాస్త కారం కోసం 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. దీన్ని అయితే ప్రస్తుతానికి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలండి. అలాగే దాంతోపాటే ఒక 1/2 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రసం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇక ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 3 లవంగాయలు వేసుకోవాలి. అవి కాస్త కాలాక అందులోనే 3 బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఈ 2 కాస్త వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ మందంగా ఉండకుండా మీడియంలో కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. వీటిని బాగా వేయించుకుందాం. మందపాటి గిన్నె అయితే మాడిపోకుండా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మందపాటి గిన్నె యూజ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బాగా పండిన టమాటోల్ని 2 కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త కుక్ అవ్వాలండి. ఇవి కాస్త కుక్ అయ్యాక ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు కనుక కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటుగానే నేను జీలకర్రని దంచానండి, లైట్గా దంచుకుని వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో తెల్ల బఠానీ వేసుకుంటున్నానండి. వీటిని ఒక రోజు రాత్రి అంతా నానబెట్టుకుని కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బఠానీలన్నిటిని మనం ఇందులోకి వేసేసుకుందాం.
అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. మిరియాల పొడి ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకుని ఇందులో అప్రాక్సిమేట్గా ఒక పావు లీటర్ వరకు నీళ్లు పోసుకుని కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడే మనం వీటిని ఇలా స్మాష్ చేసుకోవాలి. లేదు మీ కనుక స్మాష్ అవ్వట్లేదంటే ఇందులో కొన్ని బఠానీలు తీసుకుని, అంటే ఒక పావు వంతు తీసుకుని మిక్సీ చేసి వేసుకున్నట్లయితే చక్కగా గ్రేవీగా తయారవుతుంది. ఒక అరగంట తర్వాత ఇది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇక మన కర్రీ రెడీ అయినట్లయితే ఇలా ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, బఠానీలు ఇలా మిక్సీ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా క్రష్ కూడా చేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీ అయ్యాయి. అంటే మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.